ఒకప్పుడు హైదరాబాద్ భారతదేశంలోని ఒక పెద్ద నగరం. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఒక ప్రపంచ శ్రేణి నగరం. ఇలా అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రపంచంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఆధ్యాత్మిక పరంగా, పర్యాటక పరంగా హైదరాబాద్లో ఎన్నో సందర్శనీయ స్థలాలున్నాయి. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న బిర్లా మందిర్ మాత్రం ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి కలిపి ఒక మహోన్నతమైన సుందర కట్టడం. ఈ బిర్లా మందిర్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 24 నుండి 27వ తారీఖు వరకు ఈ 50 సంవత్సరాల ఆధ్యాత్మిక వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు విశ్వక్సేనుని పూజతో ప్రారంభమై చివరి రోజు అనగా ఫిబ్రవరి 27వ తారీఖు 108 కలశాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు వస్తారని కార్యక్రమ నిర్వాహకుల అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న బిర్లా మందిర్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక కొండపై ఉంటుంది. బిర్లా మందిర్ ఎక్కడి నుంచి చూసినా మండుటెండలో ఒక వెన్నెల ముద్దలా కనిపిస్తూ చూపర్లను ఆకర్షిస్తుంది. రాత్రిపూట అయితే విద్యుత్ దీపాల వెలుగులో దగదగా మెరిసిపోతూ ఆకాశం నుండి భూమి మీద రాలిపడిన వెన్నెల ముద్దలా చూపర్లను కట్టిపడేస్తుంది. ప్రతిరోజు సుమారుగా 10,000 మంది భక్తులు, పర్యాటకులు బిర్లా మందిర్ను సందర్శిస్తారు. అదే ఉగాది, కృష్ణాష్టమి, దసరా, నూతన సంవత్సరం వంటి పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షలకు చేరుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బిర్లా మందిర్కు విశిష్టమైన చరిత్ర ఉంది. భారత ప్రఖ్యాతిగాంచిన బిర్లా గ్రూప్, హిందుస్థాన్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ బిర్లా ఫౌండేషన్ ద్వారా దేశంలో 35 వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని బిర్లా ఫౌండేషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా మొదటి ఆలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. రెండవ ఆలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలని పరిశీలించగా హుస్సేన్ సాగర్ సమీపంలో గల 280 అడుగుల ఎత్తున కాల్పహాడ్ కొండను ఆలయ నిర్మాణానికి అనుకూలమైనదిగా గుర్తించారు. అప్పుడు ఈ కొండకు నీలికొండ అనే నామకరణం చేశారు. 1966లో నిర్మాణం ప్రారంభమైంది. సుమారుగా 10 సంవత్సరాల పాటు నిర్మాణం జరుపుకొని శ్రీ త్రిదండిజియర్ స్వామి వారు ఈ ఆలయాన్ని శాస్త్రవేత్తంగా ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 20,000 టన్నుల పాలరాతిని తెప్పించారు. ప్రత్యేకించి ఈ పాలరాతిని రాజస్థాన్లోని మఖరానా అనే ప్రాంతంలో కొన్ని పాలరాతి గనుల నుంచి తెప్పించారు. ఈ మఖరానా శ్రేష్టమైన పాలరాతికి ప్రసిద్ధి. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూల్ విరాట్ కోసం గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రాంతంలో ఉన్న కొండల నుండి అత్యంత శ్రేష్టమైన నల్లరాతిని సేకరించి 11 అడుగుల మూల్ విరాట్ తయారు చేశారు. ప్రఖ్యాతిగాంచిన గణపతి స్థపతి ఈ దేవతామూర్తి శిలను తయారు చేశారు. ఈ నిర్మాణం ఉత్తర దక్షిణ భారతదేశాల మిశ్రమ శిల్పకళ నైపుణ్యంతో నిర్మించారు. 51 అడుగుల ఎత్తున రాజగోపురం, విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణ. ముఖమండపం, మధ్య మండపం, విమాన గోపురం వంటివి పూరి జగన్నాథ ఆలయ శైలిలో కనిపిస్తుంది. కొండ కింద ప్రారంభంలో 15 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం ఒక చక్కని ఆకర్షణ. ఈ ఆలయంలో పైకప్పు మౌంట్ అబూ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో ఉప ఆలయాలుగా వినాయక మందిరం, శివ మందిరం, ఆంజనేయ మందిరం ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో మీకు ఎక్కడా గంట కనిపించదు. కేవలం పూజారి అర్చనలో భాగంగా కొట్టే గంట మాత్రమే మనకు వినిపిస్తుంది. ఎందుకంటే గంట ఉండడం వల్ల, పదే పదే గంట కొట్టడం వల్ల ఆలయ ప్రశాంతతకు భంగం కలుగుతుందని నిర్వాహకుల అంచనా. అది కూడా శాస్త్రబద్ధంగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలయంలో కొబ్బరికాయను అనుమతించరు. ప్రసాదంగా పటిక బెల్లం పెడతారు. మిగతా అన్ని ఆలయాల్లో
గోత్రాలు, వ్యక్తుల పరంగా భగవంతుడి దగ్గర అర్చనలు నిర్వహిస్తారు. కానీ బిర్లా మందిర్లో కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే అర్చనలు నిర్వహిస్తారు. అంతే తప్ప వ్యక్తిగతంగా నిర్వహించరు. ఆలయ నిర్మాణం పూర్తయి 50 సంవత్సరాలైనా ఆలయ నిర్మాణం చేసిన బిర్లా కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా ఇంతవరకు అర్చన జరగలేదంటే ఈ ఆలయ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఆలయంలో భక్తులిచ్చే కానుకలు కేవలం హుండీలోనే వేయాలి తప్ప హారతి పళ్ళెంలో కూడా అనుమతించరు. ఇలా ఎన్నో విశిష్టతలు చెప్పుకుంటూ పోతే ఈ ఆలయానికి చాలా ఉన్నాయి. ఈ ఆలయం ఆధ్యాత్మిక భాగ్యనగర ప్రపంచానికి ఒక గుండెకాయ వంటిది. ఓం నమో వెంకటేశాయ.